ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కాకినాడ లోక్సభ కంటే కూడా ముద్రగడ్డ పద్మనాభం పిఠాపురంలో పోటీ చేసే అవకాశం ఉంది. కుమారుడు గిరిబాబు పత్తిపాడు. ఈ 2 సీట్లలోనూ వాళ్ళు పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే పిఠాపురంలో సీటు ఆశించాడు జనసేన పార్టీ తరఫున టీ టైం ఉదయ్ శ్రీనివాస్. టీ టైం అనే ఒక ప్రముఖ కంపెనీకి వ్యవస్థాపక చైర్మన్. ఆయన్ని పిఠాపురంలో సీటు ఇవ్వలేకపోతే ఆయన్ని కాకినాడ లోక్సభకు పంపిస్తే, ఎందుకంటే టీ టైం ఉదయ్ శ్రీనివాస్ కాపు సామాజిక వర్గానికి చెందినవాడు. కాకినాడ లోక్సభ ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా గత చరిత్ర చూస్తే తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా కాపు సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే లోక్సభ సభ్యుడిగా గెలుస్తారు. అందువల్ల కాకినాడ లోక్సభ పరిధిలో ఉండే 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా అన్ని నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉంది. వాటిలో కూడా పిఠాపురం కాపు జాతికి కంచుకోట లాంటిదే. పిఠాపురంలో ముద్రగడ్డ పద్మనాభం పోటీకి దిగితే వంగ గీత ఈయన కుల పెద్ద, ఈయన ధాటికి ఆమె నిలబడే పరిస్థితి లేదు. ముద్రగడ్డ పద్మనాభం జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిలోకి వచ్చి తండ్రి కొడుకులు ఇద్దరూ పోటీ చేస్తే తూర్పుగోదావరి జిల్లాలో ఉండే 19 సీట్లు, ఆ జిల్లాలో ఉండే పార్లమెంట్ లోక్సభ సీట్లు, అక్కడ రాజమండ్రి ఉంది, అమలాపురం ఉంది. అన్ని సీట్లు, ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి లభించే అవకాశమే కనపడటం లేదు. పశ్చిమ గోదావరి 2014లోనే 15 సీట్లు జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి కైవసం చేసుకుంది. 3 లోక్సభ సీట్లు రాజమండ్రి, నర్సాపురం, ఏలూరు 3 కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి కైవసం చేసుకుంది. 2014 నాటి పరిస్థితి పునరావృతం కాబోతున్నది 2024లో. ఆ విధంగా కాపు జాతి ఒక నిర్ణయానికి వచ్చి 2024 ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి, బహుశా కొద్ది రోజుల్లో బీజేపీ పార్టీ కూడా ఈ కూటమితో కలిస్తే ఈ 3 పార్టీల కూటమిని 2014లోలా గెలిపించాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. దాదాపు అన్ని గ్రామాలలో కూడా అన్ని జిల్లాలలో కూడా ఏకాభిప్రాయం వచ్చింది. కాపు సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నాయకులు, మాజీ ప్రభుత్వోద్యోగులు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టులందరూ కూడా ఒక నిర్ణయానికి రావటం వల్ల జగన్మోహన్ రెడ్డి మార్పులు చేర్పులు, ఆయన ప్రభుత్వ ఉద్యోగులను మార్చిన విధంగా జిల్లా బదిలీలు, ఒక జిల్లా నాయకుడిని మరొక జిల్లా, జోన్లు, మొదటి జోన్లో ఉత్తరాంధ్ర విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, 2వ జోన్లో తూర్పు పశ్చిమ కృష్ణ, 3వ జోన్లో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, 4వ జోన్ రాయలసీమ. జిల్లా జోన్ల బదిలీలు చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు చేసినట్టే. ఇక దీనికి తోడు అంతర్రాష్ట్ర బదిలీలు. బళ్ళారిలో అక్కడ బీజేపీ పార్టీలో ఎంపీగా పనిచేసిన మాజీ బీజేపీ మంత్రి సోదరి శాంతమ్మని బీజేపీకి రాజీనామా చేయించి అంతర్రాష్ట్ర బదిలీ కర్ణాటక రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెచ్చి హిందూపురంలో అభ్యర్థిగా పెడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాస్ ట్రాన్స్ఫర్లు అవే విజయవంతం కావు. ఈ రాజకీయ నాయకుల బదిలీలు ఏమాత్రం ఫలితాలు ఇస్తామనేది ప్రశ్నార్థకమే. కేసీఆర్ ఆయన మెదక్ జిల్లాకు చెందినవాడు. ఆయన వెళ్ళిపోయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డిలో పోటీ చేస్తే కేసీఆర్ అంత రాజకీయ అనుభవం ఉండి ముఖ్యమంత్రిగానే ఓటమి చెందాడు.
గెలిచిన అభ్యర్థి స్థానికుడు, సాదాసీదా కార్యకర్త, బీజేపీ కార్యకర్త, ఎప్పుడు కూడా శాసనసభకు కూడా ఎన్నిక కాలేదు. కేసీఆర్ 1985 నుంచి ఈ నేటి వరకు ఒక్కసారి కూడా అపజయం చూడలేదు. అటువంటి కేసీఆరే వేరే నియోజకవర్గానికి, వేరే జిల్లాకి వెళ్ళి ఓటమి చెందితే ఈ జగన్మోహన్ రెడ్డి బదిలీలు, మార్పులు, చేర్పులు ఏమాత్రం ఫలితాలు ఇస్తాయని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఆయన కూడా మహబూబ్ నగర్ జిల్లా వాడెళ్ళి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డిలో పోటీ చేస్తే ఒక సాదా సీదా బీజేపీ కార్యకర్త చేతిలో, వెంకటరమణారెడ్డి చేతిలో ఓటమి చెందటం అంటే మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఇద్దరూ ఓడిపోవటానికి గల కారణం ఏంటంటే వాళ్ళిద్దరూ కూడా స్థానికేతరులు. కనుక స్థానికత అనేది బలమైన సెంటిమెంటు. వేరే నియోజకవర్గాల వారిని, వేరే జిల్లాల వారిని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ పంపినంత మాత్రాన వీళ్ళేదో ప్రశాంత్ కిషోర్, ఆయన ఋషి సింగ్ అనే ఆయన ఏదో సర్వేలు చేసి ఆ సర్వేల ఆధారంగా బదిలీలు ఎక్కడా జరగలేదు ఇంతవరకు. ఏ రాష్ట్రంలో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతమంది, ఇప్పటికే 38 మందికి బదిలీలు. మళ్ళీ ఆ బదిలీల్లో కూడా ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలను ఎంపీలు, ఎంపీలను ఎమ్మెల్యేలు, ఈ విధంగా గందరగోళం. దీనివల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదని అనుభవజ్ఞులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు జాతి జనసేన, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నారు కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్ని బదిలీలు చేసినా, చేర్పులు మార్పులు చేసినా, ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాదు. ఆ ఉభయ గోదావరి జిల్లాలో ఉండే 34 సీట్లను, అంతేకాకుండా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, రాయలసీమలో కాపు సామాజిక వర్గాన్ని బలిజ అంటారు. అట్లాగే ఉత్తరాంధ్రలో తూర్పు కాపు సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, ఉత్తరాంధ్రలో కూడా జనసేన, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఈ కాపు జాతి మద్దతుతో తెలుగుదేశం, జనసేన రాబోయే రోజుల్లో బీజేపీ కలిస్తే బీజేపీ మహాకూటమి విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీని గద్దె దింపి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం తథ్యమని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని